సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం 24వ పేజీ 10వ మంత్రం. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. మన శాస్త్రాలలో వేదాలలో విధించినటువంటి సాధనలు మనం తెలుసుకొని అభ్యాసం చేస్తే మనకు నిజమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మనశ్శాంతి, చిత్త ఏకాగ్రత, చిత్తశుద్ధి అన్నీ ఏర్పడతాయి. కాలక్రమంలో మనం శాస్త్ర పద్ధతులకి దూరం అయిపోయినాం. శాస్త్రంలో చెప్పినటువంటి ఆచరణకి దూరం అయిపోవడం వల్ల మనకు ఎలా సాధన చేయాలి, ఎలా సాధన చేస్తే మనం పొందవలసినటువంటి సుఖాన్ని మనం పొందుతాము అనే విషయానికి కూడా దూరం అయిపోయినాం. ఎప్పుడైతే సాధనలు మర్చిపోతామో, వైదిక పద్ధతి అంటారు దీన్ని, శాస్త్రీయ పద్ధతి. వైదిక పద్ధతి, శాస్త్రీయ పద్ధతి ప్రకారంగా మనం దేవతా అర్చన, దైవ పూజ కనుక చేస్తే మనకు ఒంటికి మనస్సుకి అన్నిటికీ మంచిది. మన సుఖశాంతుల్ని పొందవచ్చు. అలా తెలుసుకోకుండా, శాస్త్రీయ పద్ధతి తెలియకుండా, వైదిక పద్ధతి తెలియకుండా నాకు ఎలా అనిపిస్తే అలా చేశాను అనుకోండి, సుఖశాంతులు లభించడం చాలా కష్టం. మనసులో ఉన్న అనేక సందేహాలు, అనుమానాలు ఇవన్నీ మనల్ని తొందర పెడుతూ ఉంటాయి. మనిషిని నిశ్చలమైనటువంటి ఒక పద్ధతిలో మనస్సు పయనించదు. ఎందుకంటే మనం పద్ధతిగా రాలేదు కదా. పద్ధతిగా లేకపోవడంగా మనసు కూడా పద్ధతిగా ఉండదు. మనసు ఒక పద్ధతిగా ఒక మార్గంలో వెళ్ళాలి అంటే ఒక ఆచరణ కూడా ఒక పద్ధతిగా ఉండాలి. పద్ధతి లేని ఆచరణ ద్వారా మనస్సు కూడా పద్ధతి లేకుండానే పోతుంది. పద్ధతి అంటే ఏంటి? ఒక మార్గం, ఒక క్రమశిక్షణ, ఒక అలవాటు. అది లోపించడం వల్ల ఏమవుతుందంటే మనం చేసేటటువంటి ఏ పూజలైనా కూడా, జపం అయినా కూడా మనకే అనుమానం వస్తుంటుంది. ఒక్కొక్కసారి మనం చేసే వాటి మీద మనకే అనుమానం వస్తుంది. మనమే వాటిని విశ్వసించకుండా బలహీనమైన మనసుతో చేస్తూ ఉంటాం. శ్రద్ధతో చేయలేం. ఎప్పుడంటే పద్ధతి ఉండదు కనుక, వైదిక ఆచరణ లేకపోతే, ఆ పద్ధతి లేకపోతే మనసులో కూడా సందేహాలు, అనుమానాలు ఎక్కువైపోయి మనం చేసే సాధనలో కూడా కొంచెం బలహీనత ఏర్పడి, ఇటు సాధన బలము తగ్గుతుంది. జ్ఞానం లేకపోవడం వల్ల, వైదిక జ్ఞానం లేకపోవడం వల్ల, బలం తగ్గడం వల్ల, మనం చేసే సాధన యొక్క ఫలం రాకపోవడం వల్ల మనం కూడా బలహీనంగానే ఉంటాం. చూశారా ఎక్కడికి దారి తీస్తుందో అన్నారు. ఇదంతా మనకు తెలిసేటప్పటికి 20 సంవత్సరాలు పడుతుంది. మనం ఎట్నుంచి పయనించాం, ఏం చేస్తున్నాం, దేనివల్ల ఏం ప్రయోజనం పొందుతూ ఉన్నాం అని తెలుసుకోవడానికి మనకు చాలా సంవత్సరాలే పడుతుంది.
అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన నీకు చిన్నప్పుడు ఇవన్నీ తెలియవు కనుక నీ పెద్దవాళ్ళు ఆచరించినట్లుగా ఆచరించు అన్నారు. పెద్దవాళ్ళు అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఆచరించిన పద్ధతిని ఆచరిస్తే నీకు కొంతకాలం తర్వాత తెలుస్తుంది దాని విలువ. అప్పుడు నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. చిన్నతనంలో మనకు తెలియదు ఎందుకు ఏమిటి అని. కనుక మన సంప్రదాయం ఎటువంటిదంటే పెద్దలను చూసి ఆచరించేటటువంటి సంప్రదాయం మంది. చిన్నప్పుడే బీజం వేస్తాం ఈ సంస్కారాల ద్వారా. 42 సంస్కారాలు ఉన్నాయి కదా. ఈ 42 సంస్కారాల ద్వారా చిన్నప్పటి నుంచే సంధ్యావందనం దగ్గర నుంచి ఉపనయనం, సంధ్యావందనం, వివాహం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సంస్కారాలు చేసుకుంటూ వస్తే ఒరే ఇదిదా పద్ధతి, ఇది క్రమశిక్షణ, ఇట్లా ఉండాలి అలా ఉండాలి. మా తాతయ్య చెప్పారు నేను చెయ్యాలి అన్నారు. అటువంటి వృద్ధ వ్యవహారం అని చెప్పాను కదా. మన పెద్దలు ఎలా చేస్తే అలా చెయ్యాలి. ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తాయుక్తాః అలూక్షా ధర్మకామాः స్యుః యథా తే తేషు వర్తేరన్. మన పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా చెయ్యాలి అనేటువంటిది సంప్రదాయం మంది. అది తైత్రీయంలో వస్తుంది తర్వాత, అది చూస్తాం. కనుక పెద్దల ఆచరణని పాటించడం చాలా ముఖ్యం అని. ఏమిటండి ఆ పెద్దలు పాటించిందంటే వాళ్ళు వైదిక ధర్మాన్ని, వైదిక ఆచరణని, ఒక క్రమ పద్ధతిని పాటించారు. అదేమిటండి అంటే ఆ క్రమ పద్ధతి వైదిక కర్మలు, విహిత కర్మలు, పంచమహాయజ్ఞాల దగ్గర నుంచి, సంధ్యావందనం దగ్గర నుంచి, గాయత్రీ జపం దగ్గర నుంచి, వ్రతాలేమిటి, నోములేంటి, ఇవన్నీ చేస్తూ ఉంటూ ఆ చేసిన వాటిని ఉపాసనతో చెయ్యి అన్నారు. ధ్యానం కలపాలి అందులో, ఉపాసనతో పాటు చెయ్యి అన్నారు. వైదిక కర్మలు చేయాలి. దైవ పూజన, దేవ ఆరాధన, పంచమహాయజ్ఞాలు చేసేటప్పుడు ధ్యానం కూడా, ఉపాసనను కూడా కలపాలి. కర్మ ఉపాసన సముచ్చయం అన్నారు. అరుణా కరుణా తరంగి తాయ తాక్షిమని లలితా సహస్రనామంలో ధ్యాన శ్లోకం వస్తుంది. క్షీరోధన్వ ప్రదేశే అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. అరుణాం కరుణాం అని. శివ పూజలో కూడా ఆపాతాళ నభస్థలాంత భువనం అని వస్తుంది. భూఃపాదౌ యస్య నాభి అని విశ్వ సహస్రనామంలో వస్తుంది. ఇవన్నీ ఏంటంటే వర్ణనలు. ఇవి పారాయణం చేయడానికి కాదు. ఈ వర్ణన దేవతా వర్ణన, ఆ దేవుని యొక్క వర్ణన పారాయణం చేయడం కోసం కాదు. ఆ వర్ణన వచ్చిన ప్రతి చోట ధ్యానం చెయ్యాలి అని అర్థం. ఆ దేవి ఈ రంగులో ఉన్నది, ఆమె ధరించిన వస్త్రం ఈ రంగులో ఉన్నది, ఆమె చేతిలో ఈ ఆయుధాలు ఉన్నాయి అని చెప్పింది పారాయణానికి కాదండి. ఆ దేవిని స్మరిస్తూ ధ్యానం చెయ్యి అని అర్థం. అందుకని ధ్యాన శ్లోకం అని పెడతారు అందులో. మనకు అదే తెలియదు, చూసారా? అది క్రమ పద్ధతి లేకపోవడం. అంటే ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాం, ఈ శ్లోకానికి ఈ ధ్యానం ఎందుకు చేయాలంటే ఆ వర్ణన ఉంది అక్కడ. పారాయణంలో వర్ణనతో పని లేదు, గడగడగడ చదువుకుంటూ పోతాం. అక్కడ ధ్యానానికి వచ్చేటప్పటికి క్షీరోధన్వ ప్రదేశే ఎంత వర్ణన ఉందో చూడండి. ఆ వర్ణనను తలుచుకుంటూ ఆయన్ని మనసులో తలుచుకోవాలన్నమాట. ఇటువంటి విష్ణుమూర్తి, ఇటువంటి శివుడు, ఇటువంటి దేవత, ఇటువంటి దేవి అనేటువంటి ధ్యానం చేయాలి. ఆ కర్మ అనుష్ఠానం అయిన తర్వాత ధ్యానాన్ని కలపాలి. ఈ మంత్రంలో ఏం చెప్పారు? 10వ మంత్రంలో అన్యత ఏవ ఆహుహు విద్యయా, అన్యత ఏవ ఆహుహు అవిద్యయా అన్నారు. ఇక్కడ విద్యయా అవిద్యయా అంటే, విద్య అంటే ధ్యానం అని అర్థం, ఉపాసన. అందరూ చేయాలి ఉపాసన అనేటువంటిది. ఆయన ఉపాసకుడండి, ఆయన ఉపాసన తీసుకున్నాడండి, అదేదో స్పెషల్గా తీసుకుంటాడంటే నువ్వేం చేస్తావు అంటే, మేము తీసుకోలేదండి. తీసుకోవడం ఏమిటి? మనిషిగా పుట్టిన తర్వాత అందరూ ఉపాసన చేయాల్సిందే కదా.
చాలామంది చెప్తుంటారు, ఆయన ఉపాసకుడండి, ఆయన దీక్ష తీసుకున్నాడండి, ఆయన అభ్యాసం చేస్తున్నాడంటే అన్నాడు. మేము తీసుకోలేదండి, మాకు లేదండి, మా ఆచారం లేదండి, మా ఇంట్లో లేదండి, ఆ అలవాటు లేదండి. ఇట్లా చెప్పకూడదు. ఇవన్నీ తప్పించుకుంటే మార్గాలన్నమాట. కనుక శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఉపాసన అనేటువంటిది విద్యయా, ఉపాసన చేస్తే ఈ ఫలం ఉంటుంది అని మాకు పెద్దలు చెప్పారు అని ఈ మంత్రంలో ఒక ఉపాసకుడు చెప్తున్నాడు, ఒక ఋషి చెప్తున్నాడు. అన్యత్ ఆహుహు అంటే దాని ఫలం వేరు అని అర్థం. ఉపాసన చేయడం వల్ల వచ్చే ఫలం వేరని. అన్యత్ ఆహుహు అవిద్యయా, ఆహుహు అంటే చెప్తారు అని. అన్యత్ అంటే అన్యమైన ఫలం, వేరే ఫలం. దేనివల్ల? అవిద్యయా, అవిద్య వలన వేరే ఫలం వస్తుంది అని. అవిద్య వలన అంటే కేవల కర్మ వల్ల. ఇక్కడ అవిద్య అంటే కేవల కర్మ. ఉపాసన కలపకుండా, ధ్యానం చేయకుండా, అంటే ధ్యానం చేసేటప్పుడు టైం లేదండి, పూజ అంతా చేస్తాడు, ఒక 2 నిమిషాలు కూర్చోరంటే టైం లేదండి అంటాడు, ఫలం రాదు, అది అపూర్ణం అని అర్థం. అవిద్యయా అన్యత్ ఫలం, దాన్ని కేవల కర్మ అంటారు. ఉపాసనతో సహితంగా చేస్తే దానికి వచ్చే ఫలం వేరన్నారు. కేవలం ఉపాసన చేస్తే ఒక వేరే ఫలం. కేవలం అంటే తమిళ కేవలం కాదు, తెలుగులో కేవలం అంటే మాత్రం, కర్మ మాత్రమే చేస్తే ఒక ఫలం. ఉపాసన మాత్రమే చేస్తానండి, అదొక ఫలం. ఇది శుశ్రుమ ధీరాణం, ఈ విధంగా మేము విన్నాము. ఇది అంటే ఈ విధంగా. ప్రాజ్ఞుల నుండి, ధీరాణం అంటే జ్ఞానుల నుండి, వివేకవంతుల నుండి, బాగా చదువుకొని వేదాధ్యయనం చేసినటువంటి పెద్దల నుండి అని అర్థం. ధీరాణం వారి నుండి. శుశ్రుమ అంటే మేము విన్నాము అన్నారు. శుశ్రుమ అంటే మేము విన్నాము, వాళ్ళు అలా చెప్పారు, మేము విన్నాం, అందుకని మేము అలా ఆచరిస్తున్నాము, మీరు కూడా ఆచరించండి అంటుంది ఉపనిషత్తు మనల్ని. మీరు కూడా ఆచరించండి, ఆచరిస్తే ఇటువంటి ఫలం లభిస్తుంది అన్నారు. ధీరాణం శుశ్రుమ ఏన, ఎవరైతే, నహ ఏన స్తత్, ఏన అంటే ఎవరైతే, నహ అంటే మాకు, ఏన అని చూడండి, ఏ ప్లస్ నహ, ఏన. ఏ అంటే ఎవరైతే, ఏ ధీరులైతే, ఏ వివేకవంతులైతే, ఏ జ్ఞానులైతే మాకు చెప్పారో, నహ అంటే మాకు, తత్ దానిని, విచచక్షిరే వివరించారో, ఈ విధంగా వివరించారు వాడు మాకు అని అర్థం. నాకు ప్రాజ్ఞులు ఈ విధంగా చెప్పారు, మేము విన్నాము, వారు ఏదైతే చెప్పారో మేము విన్నాము, ఆ చెప్పింది మీకు చెప్తున్నాం. మీకు చెప్తున్నామని చెప్తున్న మంత్రాన్ని నేను మీకు చెప్తున్నాను. మాకు చెప్పారు వారు అని మంత్రం చెప్తోంది, ఆ మంత్రం చెప్తుందని మీకు నేను చెప్తున్నాను. అన్యదేవ ఆహుహు అంటే వేరొక ఫలం, విద్యయా. అన్యత్ ఫలం ఆహుహు అవిద్యయా, కేవల కర్మ వలన. ఇది శుశ్రుమ ధీరాణ, మేము విన్నాము వారి ద్వారా. ఏనహ చ విచచక్షిరేనర్, మాకు వివరించారు వారు, వారు విన్నది మీకు మేము చెప్తున్నాము. ఏమిటి వారు వివరించారు అంటే, ఏమిటి వారు వివరించినది అంటే 11వ మంత్రంలో చెప్పబోతున్నది. ఇది మాకు వివరించిన విషయం ఏమిటది? 11వ మంత్రం చదువుతాం. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే.
చాలా గంభీరమైన మంత్రాలు. అక్కడ చెప్పే పదం, వాడే పదం, మనం అర్థం తీసుకునేది చాలా భేదం ఉంటుంది ఇందులో. విద్యాంచ అవిద్యాంచ అన్న. విద్య అంటే జ్ఞానం, మనకు తెలిసింది ఇంతవరకు. మనం ఇంతవరకు ఏం విన్నాం? విద్య అంటే జ్ఞానం అండి, అవిద్య అంటే అజ్ఞానం అని విన్నాం మనం. ఇక్కడ ఆ అర్థం తీసుకోకూడదు, ఇక్కడ ఆ అర్థం తీసుకోకూడదు. ఏమర్థం తీసుకోవాలి? విద్యాంశ అవిద్యాంశ. యహ తత్ వేద ఉభయగుం సహ. విద్య అంటే ఇక్కడ దేవతారాధన అని అర్థం, ఉపాసన. విద్యయా అంటే దేవతారాధన, ఉపాసన. విద్యయా అన్నారు. విద్యాంశ అవిద్యాంశ. అవిద్య అంటే విహిత కర్మలను ఆచరించడం, విహిత కర్మలను ఆచరించడం. అవిద్య అంటే శాస్త్రీయ కర్మ అని అర్థం, శాస్త్రీయమైనటువంటి కర్మ. విద్య అంటే శాస్త్రీయమైనటువంటి ఉపాసన. చాలామందికి శాస్త్రీయం అంటే కొంచెం ఎలర్జీ నవేడేస్. అదంతా ఆర్థడాక్స్ అండి, వాళ్ళంతా శాస్త్రీయంగా చెప్తారు. మాకంతా లైట్గా కావాలి అన్నారు, మోడర్న్గా కావాలి. మోడర్న్గా ఏం కావాలంటే కొన్ని చోట్ల ధ్యానం పెడతారు, ఏ దేవుణ్ణి పెట్టరు వాళ్ళు. ఎందుకంటే ఆ దేవుణ్ణి పెడితే వీడికి కోపం వస్తుందని, ఈ దేవుణ్ణి పెడితే వాళ్ళకి కోపం వస్తుందని, ఏ దేవుణ్ణి పెట్టకుండా ఏం చేస్తారంటే శూన్య ధ్యానం చేస్తానంటాడు. శూన్య ధ్యానం చేస్తాడు, లేకపోతే లైట్ పెట్టి అక్కడ లైట్ ధ్యానం చేస్తానంటాడు. ఆ లైట్ వచ్చి చూడు శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ శరీరం అంతా తిరిగేటప్పుడు వీడికి ఆపడం జాతగాక ఏం చేయాలి, అది లైట్ని చూస్తూ ఉంటాడనమాట. ఎక్కడ పెట్టినా తిరుగుతూ ఉంటుంది అన్నారు. ఎందుకు ఇదంతా ఈ గొడవ అన్న? నీ పెద్దలు ఆచరించినటువంటి పద్ధతి నువ్వు ఆచరించవచ్చు కదా. మళ్ళీ అక్కడ ఏదో లైట్ వెలిగిందంటాడు, ఆ లైట్ ఇక్కడ కనపడిందంటాడు, మరొక చోట కనపడింది, తర్వాత ఇక్కడ కనపడింది, తలకాయలో కనపడిందంటాడు. ఏం చేయమంటారు ఆ లైట్ని అన్నాడు. అసలు ఎవరు చూడమన్నారు నిన్ను? చూడడం ఎందుకు, ఏం చెయ్యాలని అడగడం ఎందుకు? కనుక ఇప్పుడు 99% జనాలందరూ కూడా ఈ ఏకరూప ఉపాసన, ఆ దైవాన్ని ఉపాసన చేయడం, రామ ఉపాసన, శివ ఉపాసన, ఆ రూపాన్ని ధ్యానించడం అనేటువంటిది పోయింది మనుషులకి. ఎందుకంటే రోజుకో దేవుణ్ణి మారుస్తుంటే ఏముండ ఎట్లా ఉంటుంది కదా. 10 సంవత్సరాలు ఒక దేవుడు, సీజన్కి ఒక దేవుడు అనమాట. దేవుడిని మారుస్తూ ఉంటారు. కనుక మనుషుల్లో ఒక స్థిరమైనటువంటి భక్తి, స్థిరమైన ఆరాధన, నమ్మకం లేవు మనుషుల్లో. అప్పుడు ఏమవుతుందంటే మనసు బలహీనమైపోతుంది. రాను రాను బలహీనమై మనిషిని చాలా బలహీనుణ్ణి చేసేసి ఇంకా ఆ దేవుడు అనేటప్పటికీ ఒక భయం ఏర్పడిపోతుంది. భక్తి పెరగకపోగా భయం పెరుగుతుంది. ఆ భయం వల్ల ఏమవుతుందంటే అబ్బా ఎందుకబ్బా ఈ దేవుడు అసలు అనిపించేంత స్థితికి దిగజారుతారు వాళ్ళు. ఎందుకంటే అనుక్షణం భయమే కదా, ఆయన చూస్తేనే భయం వస్తుండే, ఏం చేస్తాం? కనుక ఇలా భయం పెంచుకున్నది మనం పెంచుకున్నాం, కానీ మన ఆలోచనల వల్ల నిజంగా ఆయన వల్ల భయమే లేదు. అసలు భయం ఇవ్వడానికే భగవంతుడు ఉన్నాడు. మనలో భయం పెట్టి బూచోడు ఆయన ఏమిటండి, బూచోడు మన పెద్దవాళ్ళు చెప్తారు, ఈ బూచోడికి పట్టిస్తారా నిన్నన్నాడు. అంతేకాదు పిల్లలు కూడా మనం ఇదే నేర్పుతాం. తప్పు చేసావు, నువ్వు చేసావంటే ఆయన నీ కళ్ళు పోగొడతాడంటాడు, దేవుడిని కళ్ళు పోగొడతాడని చెప్పి పిల్లలకి నేర్పుతాం మనం. ఆయన నీ కళ్ళు పోగొడతాడు, నీ కళ్ళల్లో కారం వేస్తాడు, దేవుడు నీ కళ్ళు పోగొడతాడు అన్నారు. చిన్నప్పటి నుంచి ఇవి చెప్పేవాళ్ళు. ఇట్లా చేసావంటే నీ కళ్ళు పోతాయి, నీ కళ్ళు పోయేటట్లు చేస్తాడు భగవంతుడు. అంటే ఆ పిల్లవాడికి దేవుడి మీద భక్తి వస్తుందా? నా కళ్ళు పోయేటట్లు చేసేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? అది కాదు కదా చెప్పే పద్ధతి. అలా చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు నాన్న అని చెప్పాలి. కానీ ఆయన నీ కళ్ళు పోగొడతాడని భయం పెడితే వాడు పోతే పోని అంటాడు. తర్వాత అంత స్థితికి ఎదుగుతాడు వాడు. చిన్నప్పుడు ఏదో వింటాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడు
10 ఏళ్ళు 12 ఏళ్ల తర్వాత ఏమ్మా ఈ వార్త నువ్వు చెప్తూనే ఉన్నావు 10 ఏళ్ల నుంచి పోలేదే కళ్ళు అంటాడు. చూసారా, అబద్ధమ్మకు ఏర్పడిపోతుంది. మా అమ్మ చెప్పిన మాట అబద్ధం అని తెలిసిపోయింది వాడికి. పోతే కళ్ళు వెంటనే పోవాలి కదా, పోలేదే. తప్పు చేసినా కూడా 12 ఏళ్ళ నుంచి కళ్ళు ఉన్నాయే బాగానే, కాబట్టి కళ్ళు తప్పు చేసినా కూడా కళ్ళు పోవు, కాబట్టి ఆయనకు కళ్ళు లేవు, నన్ను చూడటం లేదంటాడు. చూడండి, ఎందుకంటే మనిషి తప్పులు చేయడానికి అలవాటు పడిపోయినవాడు, దాసుడైపోయినవాడు బయటపడడం కష్టం గనక దేవుడున్నాడా, ఉంటే నిద్రపోతున్నాడా, ఆయన కళ్ళున్నాయా, కళ్ళుంటే చూస్తున్నాడా, చూస్తే ఈ సునామీ ఎందుకు, వాల్కెనో ఎందుకు, ఇవన్నీ ఎందుకు బాధలని చెప్పి మనకు క్వశ్చన్ కూడా వస్తుంది. కనుక ఎక్కువ మంది ఇట్లాగే ఉంటారు. ఏమండి దేవుడు ఉంటే ఇట్లా ఎందుకు జరుగుతుందండి అన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి జరుగుతున్నది, దేవుడు లేకపోతే అసలు జరగదు. చూసారా, దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయన సమక్షంలో. కనుక దేవుడు ఉన్నాడా, ఉంటే ఇటువంటివి జరుగుతున్నాయి అని అడుగుతారు జనాలు. ఎందుకు ఏం మాట్లాడతామో మనకే తెలియదు. కనుక ఏం చేయాలి అంటే ఈ భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అని తెలుసుకొని ఆ ఏకరూప ఉపాసన ద్వారా అన్నారు దేవతార్చన చేయాలి. విద్యయా అన్నారు, విద్యయా అన్నారు. ఆ విద్య అంటే ఉపాసన చేయడానికి ముందు ఆయనకి ఏదైనా కొంచెం పూజ చేయాలి కదా. ఏమి చేయకుండా నేను ధ్యానం మాత్రం చేస్తాను అన్నాడు. ఆయనకి నైవేద్యం వద్దా అన్నారు. ఆయనకు స్నానం చేయించే పని లేదా అన్నాడు. ఆయనకెందుకండి? దేవతా అర్చన లేకుండా ఆరాధన ఎలా చేస్తావు? అర్చన అనేటువంటిది కర్మ భాగం, ఆరాధన అనేటువంటిది ఉపాసనా భాగం. ఆయనకని భగవంతుడికి మనం అన్నీ ఏం తీసుకుంటున్నామో, ఏం పొందుతున్నామో అవన్నీ ఆయనకి మనం చూపించాలి, ఆయనకి ఇవ్వాలి మొదట మనం. దీన్నే అర్చన అంటారు. చూడండి, ధూపం ఆఘ్రాపయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. ఆయనకన్ని సత్కారాలు చేసిన తర్వాత ఆయన్ని గురించి నేను ధ్యానం చేయాలి. సత్కారాలు చేయడం, ఆయనకి అన్ని పూజలు హోమం ఇదంతా చేయడం అంతా కూడా కర్మ కిందికి వస్తుంది. అవిద్య కేవల కర్మ. ధ్యానం చేస్తూ ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నాను, నిన్ను అర్చించాను ఇంతవరకు, నేను ఇప్పుడు మానసికంగా నిన్ను పూజ చేస్తున్నాను అని చెప్పి భావనతో ధ్యానం చేయాలి. అది ఆరాధన అంటే. విద్యయా అవిద్య అంటే విద్య కలపాలన్నమాట. కొంతమంది అంటే ఈ పూజలన్నీ నాకు నమ్మకాలు లేవండి అని అన్నాడు. ఈ పూజలు చేయటం అంతా కూడా నాకు నమ్మకం లేదు అన్నారు. శాస్త్రం చెప్తుంది నీకు నమ్మకం ఉన్నదా లేదా అని అడగడం లేదు, నువ్వు చెయ్యడం పద్ధతి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. నేను ధ్యానం చేస్తానండి, పూజలన్నీ ఎందుకండి అంటాడు. కొంతమంది ధ్యానం చేస్తే ఏమొస్తుందండి, పూజలు చేయాలండి అంటాడు కొంతమంది. అట్లాంటి వాళ్ళకే ఈ మంత్రం అర్థమైందా? ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే నేను కర్మ అనుష్ఠానం చేస్తానండి, ఎంతసేపటికి చేసే పని వాళ్ళకి పూజలు పూజలు, మంత్రం 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 చెప్తూనే ఉంటారు. కూర్చొని ధ్యానం చేయరు, ఉపాసన చేయరు. అదొక రకం. కొంతమంది ఏమో ఇవన్నీ వేస్ట్ అండి, ఆయన మనసులో ఉన్నాడు కదా, ఆయన ఇక్కడే కదా ఉన్నాడు మనసులోనే, ఆయన తలుచుకుంటే చాలదా ఏమిటి? నిజమైన భక్తి అంటే ఇదే, ఆయన తలుచుకుంటే సరిపోతుంది కదా. అందులో రమణ మహర్షి చెప్పారు ధ్యానం ఉత్తమం అని చెప్పేశారు ముందే. ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్తారు ఆయన ధ్యానించడం, మనసులో ధ్యానించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైంది అని చెప్పారు. కృష్ణ పరమాత్మ చెప్పారు. అట్లని చెప్పి నేను ఇంక పూజలు చేయననే అర్థం ఏమిటి? ఇదొక రకం. ధ్యానం మాత్రం చేస్తారు, ఎందుకంటే ఆయాసం ఉండదు, ఏ పూజలు చేయక్కర్లేదు, ఏమీ కొనక్కర్లేదు, మంత్రం తెలియకపోయినా పర్వాలేదు, తంత్రం తెలియకపోయినా పర్వాలేదు, అనుష్ఠానం ఎట్లా చేయాలో తెలియకపోయినా పర్వాలేదు, ఇంకా ఆయనకు కోపం వస్తుందా లేదా అనే క్వశ్చన్ లేదు. అందుకని నేను ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటా అన్నాడు. కర్మను ఆచరించకపోతే చిత్తశుద్ధి రాదు. చిత్తశుద్ధి రాకుండా ధ్యానం చేయడానికి ఏకాగ్రత రాదు. ఏకాగ్రత రావాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చెయ్యాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి మనసులో. చిత్తశుద్ధి లేని చోట ఏకాగ్రత రాదు, ఏకాగ్రత లేకుండా ఉపాసన చేయలేవు.
అర్థమైంది కదా. ఏకాగ్రత రావాలంటే చిత్తశుద్ధి రావాలి. చిత్తశుద్ధి ఎలా వస్తుంది నాయన? నీకు ఏకాగ్రత వద్దు, నాకు ధ్యానం వద్దు, చిత్తశుద్ధి ఉంటేనే చాలు అంటే అది అపూర్ణమే. మనసు శుద్ధమైపోయింది కానీ మనసు చెలిస్తున్నది అటు ఇటు, ఏకాగ్రత లేదు. శాంతి వస్తుందా? అందుకే చాలామంది పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారే కానీ వాళ్ళల్లో కోపం తగ్గదు, తాపం తగ్గదు, ఆలోచనలు విపరీతంగా మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఏమిటోనండి ఎన్నో పూజలు చేస్తున్నానండి, మనస్సు నిలకడలేదు కదా అంటారు. చెప్పిన మాట వింటే కదా నువ్వు అని అడుగుతున్నది ఉపనిషత్తు. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తూనే ఉంటారు కానీ మనస్సు నిలకడలేదు వాళ్ళకి. ఎందుకంటే పూజలు చేయడం వల్ల చిత్తశుద్ధి వచ్చింది కానీ నీకు మనసు నిర్మలం అయింది కానీ ఏకాగ్రత రాలేదు. ఎందుకంటే నువ్వు ఉపాసన చేయలేదు. కనుక చిత్తశుద్ధి ఉంటేనే సరిపోదు, మనసు ఏకాగ్రత కూడా పొందాలి అంటే ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి అంటే ఏకాగ్రత కావాలి అంటే చిత్తశుద్ధి లేకుండా ఏకాగ్రత రాదు. కనుక ఇప్పుడు ఏం చేయాలంటావు? అయితే రెండూ చెయ్యాలి. మనస్సు శుద్ధి పడాలి, నిర్మలమైన మనస్సు ఐకాగ్రం కావాలి. అప్పుడే మనశ్శాంతి వస్తుంది. అదే చెప్తున్నారు మంత్రంలో. మంత్రంలో చెప్పే విషయం ఏమిటంటే విద్యాంచ అవిద్యాంచ యహ తత్ ఉభయగుం సహ వేద. రెండు ఎవరైతే తెలుసుకుంటారో, వేద అంటే తెలుసుకుంటారో, ఉభయగుం అంటే ఏమిటి? కర్మ అనుష్ఠానం, ఆ దేవతకు సంబంధించినటువంటి ఉపాసనం, ధ్యానం అన్నారు. కూర్చోవాలి, కాసేపు కూర్చొని ఆ భగవంతుడిని మనసులో ఇక్కడ ధ్యానించాలి. ఏ అర్చన అయితే నేను చేశానో, ఏ భగవంతుడికైతే నేను చేశానో అది ధ్యానం చేయాలి. అవిద్య అయినటువంటి కర్మ దేనికోసం? చిత్తశుద్ధి కోసం, జ్ఞాన యోగ్యత కోసం. జ్ఞాన యోగ్యత రావడం వల్ల ఏమవుతుంది? నీకు జ్ఞానానికి మార్గం ఏర్పడుతుంది. ఉపాసన దేనికి? ఏకాగ్రత కోసం. ఇలా చేస్తే సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ అని ఎందుకు వస్తాయి మనుషులకి? ఇంట్లో కలతలు, బాధలు ఇవన్నీ ఎందుకు వస్తాయి మనుషులకి? తలనొప్పి, మైగ్రేన్ హెడేక్ కన్నా ఉపాసన చేసే వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ రాదు. యాస్ప్రిన్ వేసుకొని, యాస్ప్రో వేసుకొని మాత్రలు వేసుకుంటాడు కానీ కాసేపు కూర్చొని జపం చేయి, పోతుంది మన హాయిగా. అదే అష్టాంగ యోగంలో చెప్పింది పతంజలి. ధారణ, ధ్యాన ఏమిటంటే ఉపాసన అన్నారు. కనుక ఉభయగుం యహ వేద అన్నారు. ఎవరైతే ఈ రెండూ తెలుసుకుంటారో, వాటిని ఎలా ఆచరించాలో తెలుసుకోవాలి, వాటి విలువ తెలుసుకోవాలి. ఇవి ఆచరించడం వల్ల ఏమిటి? సహ అంటే కలిపి అని అర్థం. సముచ్చయం అంటారు దాన్ని. సముచ్చయం అంటే కర్మ ఉపాసన సముచ్చయ, కలిపి అని. యహ కర్మ ఉపాసన సముచ్చయ ఉపాసక జ్ఞానం అన్నారు. కర్మ ఉపాసన సముచ్చయ జ్ఞానం అన్నారు. అందుకని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. అలా ధ్యానం మనకి ఎప్పుడూ అలవాటు మర్చిపోయినా ఇప్పుడు కొత్తగా మెడిటేషన్ క్లాసెస్ పెడుతుంటే జనాలు పరిగెడుతున్నారు. మీ అమ్మమ్మ గారు, తాతగారు ఏ మెడిటేషన్ క్లాస్కి వెళ్ళారు చెప్పండి నాకు? మీ అమ్మమ్మ గారు, తాతగారు మెడిటేషన్ క్లాస్కి వెళ్ళారా ఎప్పుడన్నా? అసలు మెడిటేషన్ క్లాసులు అంటూ ఎవరన్నా జరిపారా? అసలు బయట ఎవరో మెడిటేషన్ క్లాసులు జరపడం ఏమిటి అసలు? అంటే మనం మర్చిపోయినాం గనక వాళ్ళు గుర్తు చేస్తున్నారు మనకు. అది ఎందుకు పోతున్నాం? దేవుడి కోసం పోతున్నారా ఏమిటి మెడిటేషన్ క్లాస్కి? బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని చెప్పారు డాక్టర్ గారు. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, మైగ్రేన్ హెడేక్ పోతుంది, డిప్రెషన్ పోతుంది అని చెప్పడం వల్ల మెడిటేషన్ క్లాసుకు పరిగెడుతున్నారు. దేవుడి మీద ఇష్టం ఉండే పరిగెడుతున్నారు. మెడిటేషన్ క్లాస్కి వెళ్ళే వాళ్ళు అడగండి, చూడండి, పోయి ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయండి. దైవభక్తి ఉన్నవాడు నిజంగా ఎప్పుడు ఏ మెడిటేషన్ క్లాసుకు పరిగెత్తాడు? నిత్యం దైవ పూజ చేసేవాడికి అసలు మెడిటేషన్ క్లాస్ మీద ఎందుకు వస్తుంది మనస్సు? అలవాటు పడిపోతాడు. ఇక్కడే ధ్యానం చేయడం నేర్చుకుంటాడు. అదొక్కటే గుర్తు. వీళ్ళు ఏం పూజలు చేయడం లేదని ఒక గుర్తు అనమాట. మెడిటేషన్ క్లాసులకు పోతున్నారంటే ఏమిటో తెలుసా? ఎవరికి చెప్పకండి బయట. అసలు సీక్రెట్ ఇదే. ఇంట్లో ఒక దేవుడు అర్చన లేదు, పూజ లేదు, నైవేద్యం లేదు, ఆచారం లేదు, అనుష్ఠానం లేదు, అన్నీ ఎప్పుడో వదిలిపెట్టాడు. ఇప్పుడు కాస్త ఏదో పాల్పిటేషన్ పెరుగుతున్నట్టుగా ఉన్నది, ఎక్కడ మెడిటేషన్ చెప్తారా అని చెప్పి చూస్తుంటాడు అన్నమాట.
అంత బాధ ఏం వచ్చింది? కాస్త ఇంట్లో పూజ చేసుకొని పద్మాసనం కూర్చొని నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేసి ఆ భగవంతుణ్ణి ధ్యానించలేవు? అది కోర్సు ఎంత అంటే 1000 రూపీస్ మెడిటేషన్ కోర్సుకి. పాపం ఈయనేమన్నా అడిగాడా ఇక్కడ? భగవంతుడి కూర్చొని ఆయన ఒరే నా మీద మెడిటేషన్ చేస్తున్నావు, నాకు 2000 అని ఎప్పుడన్నా అడిగాడా భగవంతుడు? ఏం అడగలేదు కదా ఆయన. నువ్వు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, ఎటువంటి నైవేద్యం పెట్టినా పండు పండిపోయి 3 రోజులు అయింది. పాపం ఏం అడగడు కదా అని చెప్పి ఆయనకు ఆ పండు పెట్టి అలా చేసి, అందుకని మనలో ఎప్పుడైతే శ్రద్ధ తగ్గిపోతుందో అశాంతి కూడా పెరుగుతుంది. దైవం మన ఇంట్లోనే మన దగ్గర ఇక్కడ పూజా రూములో ఇక్కడే ఉన్నప్పుడు ఎలా పరిగెడతాడు మనిషి అన్నాడు. ఉభయకం సహా వేద అన్నాడు. ఎలాబరేట్గా పూజ చేయలేకపోతే, నువ్వు ఆర్థికంగా లేకపోతే ఉన్నంతలో చెయ్యి చిన్న పూజ కదా. ఉన్నంత పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. పాపం ఆయన ఏమో అడిగాడు, కాసేపు కూర్చొని ఆ జపం చేసుకొని ఆ మంత్రం చదువుకుంటే దీనికి ఏ ట్రైనింగ్ కావాలండి చెప్పండి? ఏ ట్రైనింగ్ కావాలి? మన తాత చేసుంటాడు, అమ్మమ్మ చేసుంటుంది, వాడందరూ తప్పకుండా చేశారు. మన అమ్మ నాన్న చేసుంటారో అనుమానం, కానీ తాత అమ్మమ్మలు చేశారు ఖచ్చితంగా. మా అమ్మమ్మ గారు చేశారు. ఎప్పుడు ఆవిడ చివరి శ్వాస వరకు కూడా ప్రతిరోజు జపం చేస్తుండేది. ఆవిడ రుద్రాక్షమాల తిప్పని రోజు ఉండేది కాదు. మా బామ్మగారు అంతే. నా చిన్నప్పటి నుంచి చూశాను, ఆవిడ స్ఫటికమాల తిప్పుతూ ఉండేది మా బామ్మగారు. మా అమ్మమ్మ గారు ఎప్పుడు రుద్రాక్షమాల తిప్పుతూనే ఉండేది. అది ఇట్లా పెట్టుకొని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు చేసే అనుష్ఠానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. హాయిగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అది ఎప్పుడైతే ఆపేశామో మనలో అలజడి పెరగడం మొదలు పెడుతుంది, ఆందోళన పెరుగుతుంది. అదే ఉపనిషత్తు చెప్తోంది ఇప్పుడు. ఉపనిషత్తు ఏం క్రొత్తగా చెప్పడం లేదు. ఉభయగుం వేద అన్నారు. రెండు తెలుసుకొని కొంచెం సమయాన్ని వినియోగించు. నీ ఆరోగ్యం కోసమే, నీ మనస్సు కోసమే, నీ మంచి మనస్సు కోసమే నువ్వు ఆచరించు అన్నారు. ఏమిటి ఫలం అంటే? ఇలా చేస్తే ఏమిటండి ఫలం అంటే, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అన్నారు. అది ఫలం. అవిద్యయా అన్నారు. అవిద్య అంటే ఇక్కడ ఏమిటి? ఈ యొక్క కర్మ అనుష్ఠానం వలన, విహిత కర్మల వలన. గాయత్రి సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యావందనం చేయడం అనేటువంటిది అవిద్య. తర్వాత పంచముఖ గాయత్రి మీద ధ్యానం చేయడం విద్య, విద్యయ. సో కర్మ చేసిన తర్వాత ఆ దేవత అర్చన, పూజ, అనుష్ఠానం అంతా అయిన తర్వాత ఆ దేవతకి ఏమేమి ఇవ్వాలి, ఎటువంటి పూజ చేయాలని చెప్పి పద్ధతి ఉంది దానికి. అది చేసిన తర్వాత ఏం చేయాలి? విద్యయ అన్నారు. అసలు ఈ కర్మ చేస్తే ఏమిటిట? మృత్యుం తీర్త్వా, మృత్యువు నుండి బయటపడతాడు అన్నాడు. మృత్యు అంటే ఏమిటి అంటే మరణం అనే అర్థం వస్తుంది ఇక్కడ వెంటనే. ఇక్కడ మృత్యువు అంటే కొంతమంది కామెంటేటర్స్ చెప్తారనమాట, వ్యాఖ్యానం చేసేవాళ్ళు, మృత్యు అంటే ఏమీ లేదు, స్వాభావికమైనటువంటి మనస్తత్వం ఉంది చూశారా, మనకు స్వభావంగా ఉండేది. మనకు స్వభావంగా ఏముంటుందండి? స్వార్థం, కోపం, తాపం, ఈర్ష్య, అసూయ. పైకి చెప్పం, కొంచెం కొంచెం అట్లా ఉంటుంది లోపల. ఇది స్వాభావికంగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కోపాన్ని చూపిస్తాం. వినోదాలలో పాల్గొనడం స్వాభావికం. ఎవరైనా 10 మంది మాట్లాడుతుంటే వెంటనే వెళ్ళి చెవి పెడతాం, గుంపులో చేరటం అన్నమాట. కొంచెం చిన్నగా వాళ్ళతో పాటు వింటూనే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడటం మొదలు పెడతారు. వాగ్వివాదం మొదలవుతుంది. నేను చెప్పింది రైట్ అంటాడు, కాదు నేను చెప్పింది రైట్ అంటాడు. ఇలా 10 మందితో చేరతాం. మన స్వభావం ప్రకటన అవుతుంది అక్కడ. కొంచెంగా మాట్లాడుతుంటాం, కొంచెం నెమ్మదిగా మాట్లాడతాం మొదట, తర్వాత కొంచెం పెద్దగా మాట్లాడతాం, తర్వాత అంటాం. అట్లా కొంచెం వాగ్వివాదానికి తిరుగుతుంది. మనకని కాదు, మామూలుగా ప్రపంచంలో చూడండి. అట్లా వాగ్వివాదానికి దిగంగానే ఏమవుతుంది? నేను చెప్పింది రైట్ అని చెప్పి పోట్లాడుకునే స్థితికి వస్తారు. ఎందుకంటే స్వాభావికంగా కదా అక్కడ. ఈ స్వాభావిక కర్మల వల్ల ఆ మనస్సులో ఉన్నటువంటి కోపతాపాలు బయటకు వచ్చి ఆ ప్రవర్తనలోనే అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ అందరు చూడండి కలుస్తారు,
జాలీగా మాట్లాడుకుంటారు, ఏదో మాట ఇచ్చేసి పోట్లాడుకుంటారు, కొట్టుకునే స్థితికి కూడా వస్తారు వాళ్ళు. మనం చూస్తున్నాం కదా రోజు పేపర్లో ఏంటి మనం చూసేది, ఇవే న్యూస్. ముందు మాట్లాడుకుంటున్నారు, తర్వాత పోట్లాడుకున్నారు, తర్వాత కొట్టుకున్నారు, తర్వాత ఎవరో ఒకరిని అవుట్ అన్నా. అది మృత్యు అంటే. చూసారా, స్వాభావిక కర్మల వెంటపడి వినోదాల కోసమో విహారాల కోసమో పయనిస్తూ మనిషి ఆ సంఘంలో ఆ గ్రూపులో ఉంటూ తన స్వభావానికి లోనైపోయి సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు మనిషి అని అర్థం. ఇంత అర్థం ఉంది అందులో. తన మృత్యు తానే తెచ్చుకుంటాడు అని అర్థం. ప్రజెంట్ ఉదాహరణ కావాలా, జపాన్. ఎవరో ఎప్పుడో ఎక్కడో మన మీద నెత్తి మీద బాంబు వేస్తాడో అని చెప్పి వాడు అణుబాంబులు తయారు చేయడానికోని అణు రియాక్టర్లను పెట్టుకున్నాడు రెడీగా. పక్కలో కత్తి పెట్టుకుని నిద్రపోయినట్లే అణు రియాక్టర్లు పెట్టుకుంటే, చిన్న దేశం కదా, ఏ దేశం వచ్చి ఎప్పుడు నన్ను కబళిస్తుందో, ఏ దేశం వచ్చి ఎప్పుడు నన్ను నాశనం చేస్తుందనే భయంతో ఆ జపాన్లో వాళ్లకున్నటువంటి అణు రియాక్టర్లు ఎక్కడా లేవు మరి అంత. అందుకని జపాన్ అంటే భయం. అన్ని అణుబాంబులు తయారు చేసే శక్తిని ఆ ప్రపంచం తయారు చేసి పెట్టుకున్నది రెడీగా. అదేమైంది, ఇప్పుడు వాడికే ముప్పు అయిపోయింది. చూశారా, ఆ దేశానికే ముప్పు అయిపోయింది. కనుక మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతకని భగవంతుడు మనం రక్షిస్తాడు, కానీ మన ఆయుధాలు కాదు రక్షించేది మనల్ని. చూశారా, అర్థమైందా? అందుకని మనకున్న ఆ సంపదలు ఆస్తులని మనం రక్షించుకోవాలనుకున్నా కూడా అవి మనకు ఉండాలనేటువంటి టైం లేకపోతే అవి మన నుంచి పోతాయి. దేవుడు రక్షిస్తే మనం రక్షించకపోయినా అది రక్షింపబడుతుంది. మనం రక్షించినా కూడా దేవుడు కనుక రక్షించకపోతే అవి పోతాయి. అదే జరిగింది ఇప్పుడు జపాన్ విషయంలో. చూడండి, అందరి నుంచి రక్షించుకోవాలనుకున్నారు, వాళ్ళ నుంచి వాళ్లే ఇప్పుడు కష్టపడుతున్నారు. కనుక ఎప్పుడు గన్ కల్చర్ చూసారా, గన్ లైసెన్స్ ఏంటి చెప్పండి. గన్ను లైసెన్స్ కూడా సేఫ్టీ కోసం గన్ లైసెన్స్ పెట్టుకుంటాడు. ఆ గన్ను తెలియకుండా ఉపయోగించేటప్పుడు వాడు ఏదో బటన్ నొక్కుతాడు, వాడినే చంపేస్తుంది అది. అందుకని ఈ ఆయుధాలన్నీ పెట్టుకోవడం సంప్రదాయం కాదు. మన దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేదు. చూసారా, కత్తులు పెట్టుకొని తిరగడం, గన్నులు పెట్టుకొని తిరగడం, ఇదేమన్నా అడవే? క్రూర మృగాలు తిరిగే చోట వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, ఎక్సెప్షన్ అన్నమాట. క్రూర మృగాలు తిరిగే చోట వాళ్ళకి ఎక్సెప్షన్ అండి, గన్ను పెట్టుకుంటారు దగ్గర. ఇప్పుడు విదేశాల్లో చూడండి, అందరికీ గన్ను ఉంటుంది. అందుకని జాగ్రత్తగా పోవాలి, ఎటు పోయినా కూడా. ఎప్పుడు ఎవరు కలుస్తాడో తెలియదు. ఇవన్నీ స్వాభావికమైనటువంటి వ్యవహారాలు. చూసారా, మృత్యువు అన్నాడు. అందుకే అదే వైదిక కర్మలు విహిత కర్మలు చేసేవాడికి అసలు స్వాభావికమైనటువంటి పనులకు పోవడానికి టైమే ఉండదు. వాడికి అందరితో చిట్ చాట్ చేయడానికో, చీట్ల ప్యాక్ ఆడటానికో, రేస్ కోర్సుకో, స్టాక్ మార్కెట్కో, ఇవన్నీ చేయడానికి వాడికి టైమే ఉండదు. కనుక మనుషుల్ని ఎటు మళ్లిస్తున్నది మన ప్రభుత్వం కానీ మన యొక్క యంత్రాంగం కానీ అన్నీ మనుషుల్ని స్వాభావికం వైపుకు మళ్లిస్తోంది, వైదికం వైపుకు వెళ్ళొద్దని చెప్తున్నది. చూడండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? నథింగ్ బట్ గ్యాంబ్లింగ్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఈ లాటరీ కానీ క్రికెట్ కానీ గవర్నమెంట్కి చాలా డబ్బు వస్తుంది. ఈ క్రికెట్ గేమ్స్ పెడితే గవర్నమెంట్కి క్రోర్స్ అండ్ క్రోర్స్ అనమాట వాళ్ళకి. అప్పుడేమవుతుందంటే అక్కడ స్వాభావికంగా మనుషుల్లో అక్రమం, అన్యాయం అన్నీ బయలుదేరుతాయి. అప్పుడేమవుతుందంటే వైదిక కర్మలు చేయకపోవడం వల్ల చాలా సమయం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? అరే క్రికెట్ మ్యాచ్ వస్తుంది చూడరా అన్నాడు. 2011 కప్ప, ఏదో కప్పు వస్తుందో లేదో తెలియదు, దానికోసం జనం ఎగబడుతున్నారు. ఎందుకంటే విహిత కర్మలన్నీ చేస్తున్నాం అనుకోండి, పొద్దున అనుష్ఠానం, మధ్యాహ్నం అనుష్ఠానం, ఎక్కడుందిరా టైం నీకు ఇవన్నీ చేయడానికి? స్వాభావికమైనటువంటి పనులకు వెళ్ళడానికి టైం ఉండదు అసలు, ఆ ఆలోచన రాదు. ఇవైతే ఎప్పుడైతే మర్చిపోయినామో విహిత కర్మలు, స్వాభావిక వైపుకు వెళ్ళేటప్పటికి మనుషులందరూ అటు వెళ్ళేటప్పటికీ అన్యాయం, అక్రమం, పోట్లాటలు, తగువులు అన్నీ వచ్చి మనుషుల్లో ద్వేషభావం రెచ్చగొడుతున్నారన్నమాట. ఎక్కడొస్తుంది శాంతి? రమ్మంటే శాంతి వస్తుందా? ఎలా వస్తుంది శాంతి అంటే నీ ఆచరణ, భగవద్భక్తి, భగవద్ ఆరాధన నీలో పెరగాలి, ఆచరణ కావాలి.
అందుకని మన దేశంలో ఉన్న సంప్రదాయం మరి ఎక్కడా లేదండి. మనకు తెలియడంలో దాని విలువ. ఈ పూజ పునస్కారం, ఉదయాన్నే పూజ, మధ్యాహ్నం పూజ, సాయంత్రం పూజ. గుళ్ళల్లో చూడండి, పొద్దున్నే గణగణ గణగణ, గుళ్ళల్లో మిగిలింది ఏదో కొద్ది గుళ్ళల్లో, ఆ దేవాలయాల్లో ఉదయాన్నే 4:30-5 ఆ గంట మోగాల్సిందే. మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకి, సాయంత్రం, రాత్రి 4 వేళలా పూజ అనుష్ఠానం ఉండాలి. గుడిలో ఎట్లా ఉంటుందో మన ఇంట్లో అలా ఉండాలి. ఇది చిన్న గుడి, అది పెద్ద గుడి. ఇప్పుడు మన గుళ్ళు ఈ బాక్స్ వచ్చిన తర్వాత వాట్ టీవీ బాక్స్, ఈడియట్ బాక్స్ అంటారు దాన్ని. టీవీ అంటే తెలుసా, తల వలి అని అర్థం. ఆ బాక్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో ఒక ఆచరణ, పద్ధతి, సంస్కారం అన్నీ పోయినాయి. ఎందుకంటే అట్లా తినేసేస్తుంది మన ఆ సమయాన్ని అంతా కూడా. అందుకని ఏదో వినోదానికని కాసేపు కాలక్షేపానికని ఇచ్చింది ఏమైందంటే మన జీవితాన్నే ఇట్లా భౌతికం వైపుకు మార్చకూడదు. దానికి మనం బానిసలం అయిపోకూడదు. అది మన చేతిలో ఉండగానే స్విచ్ మనం దాని చేతిలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిదీ అంతే. సెల్ ఫోన్ ఏదో అర్జెంటుకి ఎమర్జెన్సీకి అన్నాం, అందుకని సెల్ ఫోనే ప్రాణం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏముందిరా అంటే గుండె కాదండి, ఉంది సెల్ ఫోన్ ఉందండి. ఇవన్నీ స్వాభావిక కర్మలు. ఎప్పుడైతే అవిద్యయ అంటే ఈ కర్మల ద్వారా మనిషి ఏమిటి మృత్యుం తీర్త్వా, స్వాభావిక కర్మలు తగ్గుతాయి, దైవిక కర్మలు పెరుగుతాయి, మనిషిలో ఒక సంస్కారం ఏర్పడుతుంది, సంస్కృతి వస్తుంది. మృత్యుం తీర్త్వా జ్ఞాన యోగ్యత వస్తుంది అని అర్థం. తర్వాత ఏం చేస్తాడు, విహిత కర్మలు చేయంగా ఉపాసనలోకి దిగుతాడు. అప్పుడు విద్యయా అమృతం అశ్నుతే అన్నాడు. శుద్ధి వచ్చిన తర్వాత వాడు ఎవ్వడికి హాని చేయడు. ఎప్పుడైతే విహిత కర్మలు ఆచరిస్తూ ఉంటాడో భయం ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది. ఇది నిష్కామం అండి నేను చెప్పేది, సకామం కాదు. సకామం చేసేవాడు స్వార్థం కోసం చేస్తాడు. నిష్కామంగా చేయాలి. నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి రాగానే ఏమొస్తుంది, జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత రాగానే ఏమవుతుంది, నువ్వు ఉపాసన చేయడం వల్ల ఏకాగ్రత వచ్చి అమృతం అశ్నుతే, నువ్వు బ్రహ్మలోకానికి వెళతావు. కేవల కర్మ చేస్తే స్వర్గలోకం, మళ్ళీ రిటర్నబుల్ జర్నీ. ఉపాసనతో చేస్తే బ్రహ్మలోకం, దేవలోకం. ఇది ఈ మంత్రంలో చెప్పిన అర్థం. క్రమముక్తి వస్తుంది అని అర్థం. ఇప్పుడు నాకు క్రమముక్తి వద్దండి, జీవన్ముక్తి కావాలన్నారు అనుకోండి మీరందరూ. మాకు క్రమముక్తి వద్దండి, జీవన్ముక్తి కావాలి అంటే ఈ కర్మ, ఈ ఉపాసన పూర్తిగా నిష్కామంగా చేశామనుకోండి, శ్రద్ధతో, ఎటువంటి లోకం మీద ఆశ లేకుండా, నాకు ఇక్కడే జీవన్ముక్తి కావాలండి, ఆ జీవన్ముక్తికి కావాల్సినటువంటి మార్గం నాకు ఏర్పడాలని అనుకున్నప్పుడు పూర్తిగా నిష్కామంగా చేస్తే అది వచ్చేస్తుంది. ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలి, నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని చేస్తే ఆ లోకానికి వెళ్తాం. నాకేం వద్దండి, నాకు జీవన్ముక్తి కావాలి. మీలాంటి వాళ్ళు వేదాంతం వినే వాళ్ళందరికీ ఏమొస్తుంది, మీకేంటి జీవన్ముక్తి కదా. జ్ఞాన యోగ్యత వచ్చి కర్మానుష్ఠానం వల్ల చిత్తశుద్ధి, జ్ఞాన యోగ్యత, ఉపాసన వల్ల ఏకాగ్రత వచ్చి మీకు ఆ యొక్క శాస్త్రం వినాలనేటటువంటి కోరిక కలుగుతుంది. కలగడం వల్ల విని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, గీతాన్ని వినంగా జీవన్ముక్తి వస్తుంది. ఒకవేళ తప్పితవరి రాలేదనుకోండి, అయినా నష్టం లేదు. నిష్కామ ఉపాసన చేయడం వల్ల, కర్మయోగం చేయడం వల్ల క్రమముక్తి అయినా వస్తుంది కనీసం, లేకపోతే జీవన్ముక్తి వస్తుంది. ఇది రెండు లేకుండా చేస్తే ఏమవుతుంది, హీనం అని అర్థం. కనుక మన వాళ్ళు చెప్పినది ఆచరించాలి, అంతేకాని నూతన మార్గాలు, ఆధునికమైన మార్గాల వైపు పరిగెత్తకూడదు. జనాలు భగవంతునికి చెప్పాలి, నాకేం వద్దు, నాకు ఏది శ్రేష్టమో, ఏది మంచిదో అది ఇవ్వని అడగాలి. మనం అడిగేవన్నీ కూడా పనికిరాని చిన్నవన్నీ అడుగుతాం. అన్నీ నశ్వరమైనటువంటివి, అశాశ్వతమైనటువంటి, అనిత్యమైనటువంటివన్నీ అడుగుతాం మనం. అందుకని మనం ఏం చేయాలంటే, నాకు ఏది మంచిదో తెలీదు, నేను అజ్ఞాని కనుక నాకేం కావాలో నువ్వే ఇవ్వు నాయన అని చెప్పి అంటే బెటర్. అది
లేకపోతే నాకు ఇల్లు ఇవ్వు, 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వు. వెళతావు 2 బెడ్రూమ్ ఫ్లాట్కి, నీళ్లు రావట్లేదండి అంటాడు. సరిపోయిందా? పవర్ కట్ అంటారు. ఏంటంటే ఈ ఏరియాలో అంతేనండి అన్నాడు. నువ్వు అడుగుతావు అప్పుడు ఆయన, నేను ఇల్లు ఇవ్వమని అడిగితే ఇట్లాంటి ఇల్లా ఇస్తా ఉన్నాడు. తర్వాత మాకు అబ్బాయిని ఇవ్వు, అబ్బాయిని ఇచ్చాడు. వాడు అన్ని రకాల చెడు అలవాట్లకి లోనైనాడు. ఇట్లాంటి పిల్లవాడిని ఇచ్చేది నువ్వు అన్నాడు. కనుక ఆయన ఏమడగాలంటే మనం ఏది ఉంటే నాకు శాంతి లభిస్తుందో, మనస్సుకి ప్రశాంతత ఏర్పడుతుందో అది ఇవ్వు నాయన అని అడిగితే ఎంత మంచిది. అడగం. చిన్న ఇల్లు ఇచ్చావు బానే ఉంది, కొంచెం పెద్ద ఇల్లు అన్నాడు. పెద్ద ఇల్లు ఇచ్చాడు పాపం, ఇచ్చిన తర్వాత మెయింటైన్ చేయలేకపోతున్నాను, చిన్న ఇల్లు చెయ్యి అన్నాడు. ఎందుకురా నీకు ఈ బాధలన్నీ ఇట్లా అడుగుతూ ఉంటే ఇంక తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతావు నువ్వు చివరికి. నాయన నువ్వే చూసుకో, నాకేమిటి తెలియడం లేదు. ఎందుకంటే 1-2 అడిగి ఫెయిల్ అయిపోయినాం కదా, కనీసం బుద్ధి రావద్దు. అప్పుడు కూడా 1-2 అడిగి ఫెయిల్ అయిపోయినాం. అడిగింది ఇచ్చాడు భగవంతుడు, ఇచ్చిన సంతోషం లేకపోతే అంటే ఏమిటి అర్థం? నేను అడిగిన దాంట్లో ఏదో లోపం ఉంది అని అర్థం. అయినా బుద్ధి రాదు మనకి. ఇంకోటి అడుగుతాం. ఎంతవరకు అంటే 70 ఏళ్ళు వచ్చినా కూడా అడుగుతూనే ఉంటాం. ఆయన ఏం చేస్తాడు? వీడు ఒక్కరోజున మోక్షం అడగలేదు, మోక్షం కాకపోతే నాకు ఏది మంచిదో అని అడగచ్చు కదా. అర్జునుడు అడిగాడు, హే కృష్ణ నాకు ఏది మంచిదో అది చెప్పు అన్నాడు. చివరికి బాగా ఆలోచించి చెప్పు అన్నాడు. నీకు ఏది మంచిదో నేను చెప్తారా అని చెప్పి కూర్చోబెట్టి కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞాన యోగం గురించి చెప్పాడు. చెప్పేటప్పటికి సమస్యలన్నీ తీరిపోయినాయి అర్జునుడికి. నష్టం మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా మోహం పోయింది, శోకం పోయింది, అన్నీ పోయినాయి, హాయిగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తానన్నాడు. మనం కూడా అట్లా చేయొచ్చు కదా. అంటే ఆయన మీద మనకు నమ్మకం లేదు. పూర్తిగా నమ్మకం ఉంటే ఏమండి మనకు మంచిదే కదా ఇస్తాడు భగవంతుడు, మనకు మంచిదే కదా ఇస్తాడు. మనకు నమ్మకం ఉంటే నాకు అది ఇది అని ఎట్లా అడుగుతాం మనం? అంటే మనకి ఏం అడగాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాం మనం, అది విషయం. ఓకే, తర్వాత మంత్రం. అమృతం అంటే ఇక్కడ క్రమముక్తి అని అర్థం. తర్వాత 12వ మంత్రం. ఇప్పుడు 12వ మంత్రం 13వ మంత్రం 10-11 మంత్రాల్లాగానే 10వ మంత్రంలో చెప్పబడింది ఏమిటి? కర్మ విడిగా చేస్తే ఒక ఫలమని, ఉపాసన విడిగా చేస్తే ఒక ఫలమని మాకు చెప్పారు ముందే. కర్మ ఉపాసన 2 గనక చేస్తే చాలా ఉన్నతమైన ఫలం అని చెప్పి మేము విన్నాము అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 12వ మంత్రంలో 2 ఉపాసనలు చెప్తున్నారు. ఉపాసన సముచ్చయం, ఉపాసన సముచ్చయం, 2 ఉపాసనలు. అక్కడేమిటి? కర్మ ఉపాసన, ఇక్కడ ఉపాసన ప్లస్ ఉపాసన, 2 ఉపాసనలు. ఈ 12వ మంత్రం ఏం చెప్తోంది? ఒక ఉపాసన చేస్తే ఫలితం లేదండి, ఈ ఉపాసన చేసి ఆ ఉపాసన చేయకపోతే ఫలితం లేదు, ఈ ఉపాసన చేయకుండా ఆ ఉపాసన చేస్తే ఫలితం లేదు, ఆ ఉపాసన మాత్రమే చేస్తే ఫలితం ఉండదు, 2 కలిపి చేయాలంటోంది. ఇందాక ఒకటే కదా నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ 2 ఉపాసనలే అన్నారు. అంతే, అది లెక్క. శాస్త్రం చెప్తే అడగకూడదు, మళ్ళీ ఎందుకు ఏమిటి అని అడగకూడదు. అంత విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం తగ్గడం వల్లనే మనం శాస్త్రాన్ని ఎదుర్తించి అడుగుతున్నాం. దేవుణ్ణి కూడా అని అడిగే స్థితికి వస్తున్నాం మనం. ఏమా నేను ఇంత ఇస్తాను, నాకు అవన్నీ చేసి పెట్టు. ఆయన ఏదో కాంట్రాక్టర్ భగవంతుడు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఇవన్నీ నా సంకల్పాలు, నీకెంత కావాలి? 1,00,000 చాలా? 1,00,000 ఇస్తాను, నాకు ఈ పని చేసి పెట్టు. హుండీలో వేసేస్తాడు అక్కడికి పోయి వాళ్ళంటారు. అక్కడ చూస్తే ఆయనకు కోట్లు వస్తున్నాయి. ఒక రోజుకి క్రోర్స్ అండ్ క్రోర్స్. ఎవరికి? బాలాజీకి. ఊరికనే ఇస్తారు ఏమిటి? ఇదంతా కాంట్రాక్ట్ బిజినెస్ భక్తి అండి. ఈ బిజినెస్ భక్తి చేసి ఎంతకాలం ఆయన్ని నువ్వు మోసం చేద్దాం అనుకుంటున్నావు? భగవంతుణ్ణి
వేలంపాట వేయడం అనమాట. వేలంపాట తెలుసు కదా, టెండర్ నోటీస్ అని పెడతారు వాళ్ళు, వేలంపాట. ఈ పేరుతో పెద్ద భక్తులు అనుకుంటాం మనం. కనుక పాపం ఆయన కూడా క్షమిస్తాడు, 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 చూస్తాడు, చూస్తాడు, ఒక రోజుకి మొట్టికాయ వేస్తాడు. ఒక వ్యక్తి అంటే చక్కని ఉద్యోగం, బ్యాంక్ ఉద్యోగం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఒక్కరోజు తెల్లవారి లోపల సంపాదించాలి. ఏం చేయాలంటే స్టాక్ మార్కెట్ పెట్టుకో అన్నాడు. బ్యాంకులో సంపాదిస్తే ఏముందండి, పొద్దుగులు పని చేయాలి, దాంతో పని చేయాలి. అందుకని మా అబ్బాయిని అమ్మాయిని బాగా సుఖపెట్టాలి నేనని చెప్పి ఉద్యోగం మానేసి 10 సంవత్సరాలకు ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని భార్య చెప్తున్నా పిల్లలు చెప్తున్నా వినకుండా స్టాక్ మార్కెట్ మొదలుపెట్టి దాంట్లో ఫెయిల్యూర్ రాగానే అదంతా పడిపోతూ ఉంటుంది కదా, రోజుకి లేస్తూ పడుతూ ఉంటుంది. అది పడినప్పుడల్లా ఈ వ్యక్తి పడేవాడు. పడడం అంటే ఏమిటి, డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, ఒకటే బాధ తట్టుకోలేక ఉన్న సొమ్మంతా పెట్టి నష్టపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి అవసరమా? బంగారం లాంటి పిల్లలు, భార్య, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఆశే కదా మనిషికి. ఎందుకంత ఆశ? ఇలా ఎంతమందిని చూసాము మనం జీవితంలో. కనుక దురాశ దుఃఖమునకు చేటు అన్నాడు. అందరికీ తెలుసు మనకు. తెలియని వాళ్ళు ఎవరండి? దురాశ దుఃఖమునకు చేటని తెలుసు, కానీ దురాశ లేకుండా ఉన్నామా అన్నాడు. దురాశ ఉంటే ఆ దురాశ మనల్ని నాశనం చేస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు జపాన్కి జరిగింది అదే కదా, దురాశ. ప్రపంచం మొత్తంలో నేను ముందు నిలవాలని చెప్పి తయారు చేసి పెట్టుకుంటే ఆ హైడ్రోజన్ వస్తున్నది, ఇప్పుడు అది కలుష్యం చేస్తున్నది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియడంలా. అంత భూకంపం వచ్చే చోట నీ ప్లేస్లో అన్ని అణు రియాక్టర్లు ఎందుకు? అసలు పేపర్లో రాశారు వాళ్ళు, ఈ దేశంలో ఉన్న అణుబాంబులన్నీ కలిపి కనుక ఉపయోగిస్తే ఎంత శక్తి ఉద్భవిస్తుందో ఆ ఒక్క భూకంపం వల్ల అంత శక్తి ఉద్భవించిందట. వాళ్ళ అనాలిసిస్, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న అణుశక్తిని కనుక ఉపయోగిస్తే ఎంత శక్తి ఉద్భవిస్తుందో. ఈ జపాన్లో వచ్చిన ఇప్పుడు భూకంపం 8.9 అంటే ఎంతండి, ఆల్మోస్ట్ 9 రెక్టర్ స్కేల్లో వచ్చిందంటే దాని శక్తి అంత ఉధృతంగా ఉందట. అందుకని ఎప్పుడు ప్రకృతిని మించినటువంటి శక్తివంతమైంది ప్రపంచంలో లేదు. మన వాళ్ళు అందుకే చెప్పారు, ప్రకృతిని పూజించు అన్నాడు. ప్రకృతిని జయించాలని కోరుకోవాకు, ప్రకృతిని పూజించన్నాడు. అవతలి వాడిని నమ్ము అన్నాడు, విశ్వాసాన్ని పెంచుకో అన్నాడు. విదేశాలలో అట్లా లేదు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని నమ్మడు ఎప్పుడు. మన దేశంలో అలా కాదు, నమ్ముతాం మనం. మనిషి నమ్మాలి, నమ్మినప్పుడే మనిషి యొక్క శాంతి ఉంటుంది. కానీ నమ్మనప్పుడు, భర్త భార్యను నమ్మనప్పుడు, భార్య భర్తని నమ్మనప్పుడు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మనప్పుడు, తల్లిదండ్రులు పిల్లలు నమ్మనప్పుడు, నమ్మకం లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది ఊహించండి. మనిషికి నమ్మకం కావాలి. నన్ను ఆయుధాలు రక్షిస్తాయి, ధనం రక్షిస్తుంది అనుకున్నాడు. అమెరికా అనుకున్నది నా ధనం నన్ను రక్షిస్తుంది అనుకున్నది, ఏమైంది? జపాన్ అనుకున్నది నన్ను అణుశక్తి నన్ను రక్షిస్తుంది అనుకున్నది, ఏమైంది? కనుక నమ్మకం రక్షిస్తుంది కానీ, మంచితనం రక్షిస్తుంది కానీ ఈ పదవులు, ధనం, ఈ అణుబాంబులు రక్షించవు ప్రపంచాన్ని. అందుకని అణు బాంబులు తయారు చేయడం మన కల్చరే కాదు అసలు. ఏదో వాళ్ళందరూ తయారు చేస్తున్నారు కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం కోసం చెయ్యమని చెప్పుకుంటున్నాం. కానీ అసలు అణుబాంబులను తయారు చేయడం అనేటువంటిది చాలా తప్పు. ఎవరిని నాశనం చేయడానికి పెట్టుకున్నామంటే ఎవడి మీద ఉపయోగించడానికే కదా, ఎవరినో నాశనం చేయడానికే కదా. భూమి నాశనం అయిపోతుంది, సముద్రాలు నీళ్లు నాశనం అయిపోతాయి, కాలుష్యం ఏర్పడుతుంది. ఒక అణుబాంబు ఉపయోగిస్తే జనరేషన్స్ నాశనం అయిపోతాయి. ఎంత తప్పది అసలు. నీకేం హక్కు ఉంది ఈ యొక్క ప్రకృతిని వైపరీత్యాలు తేవడానికి? వచ్చిన వాడిని తట్టుకోలేకపోతున్నావు నువ్వు. కనుక మనుషుల ప్రేమ భావన, సౌహార్దత, నమ్మకం, విశ్వాసం కావాలి. దానికోసమే ఇవన్నీ. ఎప్పుడైతే నువ్వు భగవద్భక్తిలో, దైవభక్తిలో లీనమైపోతావో అవతలి వాడిని నమ్మకపోవడం అంటూ ఉండదు. అవతలి వాడిని కూడా దేవుడిగానే ఆరాధిస్తావు. నీకు నువ్వు ఉపయోగపడతావు, నువ్వు అవతల వాళ్ళకి ఉపయోగపడతావు. మనం హానికరం కాకూడదు ఎవరికి. మనకు మనం హాని చేసుకోకూడదు, మనం ఎవరికి హానికరం కాకూడదు.
ఎవరికైనా హాని చేయాలని మనం ప్రయత్నం చేస్తే మనల్ని మనం హాని చేసుకున్నట్లు అయిపోతుంది. హాని చేసుకోవడానికి చేతిలో కత్తి పెట్టుకున్నానంటే ఈ కత్తి ఎప్పుడైనా నేను హాని చేసుకునే స్థితి రావచ్చు, మనకు తెలియకుండానే. అనుకోకుండా ఇట్లా ఉపయోగించబోయి మనకి ఇంట్లోనే కత్తి ఉంది చూసారా, మన చేయి మనమే కోసుకుంటాం, తెలియట్లే, అణుబాంబు అంతే. కనుక దైవ చింతన, కర్మ, ఉపాసన నిష్కామంగా చేయాలి, సకామంగా చేయకూడదు. చాలా అవసరం. మనిషి ఎదగాలి, సంస్కృతి కావాలి మనిషికి, ప్రాకృతుడిగా ఉండకూడదు అని. ఈ మంత్రంలో అంధం తమః ప్రవిశంతి చదివా మంత్రం, చదువుతాం. 12వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమః యవు సంభూత్యాగం వ్రతాః. సంభూతి, అసంభూతి అని 2 పదాలు ఈ మంత్రంలో ఉపయోగించబడినాయి. సంభూతి అంటే జన్మించినవాడు అని అర్థం. అసంభూతి అంటే జన్మించని వాడు. ఎవరు జన్మించినవాడు, ఎవరు జన్మించని వాడు అంటే ఆ ఈశ్వరుడు జన్మించనివాడు, ఈశ్వరుడు నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు జన్మించినవాడు. ఈశ్వరుడు నుండి పుట్టినవాడు, ఆ విష్ణువు బొడ్డులో నుంచి పుట్టాడు కదా హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు, ఆయన జన్మించినవాడు. విష్ణుమూర్తి ఎప్పుడు పుట్టాడండి అన్న, ఆయనకు పుట్టుక లేదు. తెలిసిందా? సంభూతి అంటే హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు, అసంభూతి అంటే జన్మ లేనటువంటి వాడు పరమాత్ముడు ఈశ్వరుడు. ఇదే ఇంకో టెక్నికల్ టర్మ్గా చెప్పాలి అంటే సంభూతి అంటే కనపడేటటువంటిది. ఈశ్వరుడు కనిపిస్తాడా కంటికి? కనపడడు. కానీ బ్రహ్మదేవుడు పుట్టాడు గనక ఈయన వ్యక్తం, కంటికి కనపడతాడు. కంటికి కనపడటం అంటే సూక్ష్మ రూపంగా ఉంటాడు. ఆ ఈశ్వరుడు కారణ రూపంగా ఉంటాడు. ఎట్లాగైతే విత్తనం కారణ రూపంగా ఉంది చెట్టు, అందులో మొలకెత్తేటప్పుడు చిన్న మొలక వస్తుంది చూసారా, పెసరపప్పు నానేస్తే పెసలు చిన్న మొలక వస్తుంది, కనపడి కనపడకుండా మొలక వస్తుంది, అది పుట్టుక అంటారు. విత్తనంలో ఉన్నది అది పుట్టక ముందు విత్తనం కారణం, ఈ మొలక అనేటువంటిది కార్యం అన్నారు. ఇది కారణం విత్తనం, ఆ మొలక అనేటువంటిది కార్యం. ఈ మొలక అనేటువంటిది సంభూతి అని పేరు, ఈ విత్తనం అనేదానికి అసంభూతి అని పేరు. కారణ రూపంలో ఉంది చెట్టు, ఇక్కడ మొలకెత్తడం అనేది కార్యరూపంగా కనబడుతున్నది. వ్యక్తం అన్నారు చూసారా, సూక్ష్మంగా వ్యక్తం అవుతోంది. కారణ రూపంలో వ్యక్తం కాదు, అవ్యాకృతం అన్నారు. ఇది అవ్యాకృతం, కంటికి కనపడదు, మాయా సహితం బ్రహ్మ ఈశ్వర కారణం, సమష్టి కారణ శరీరం. హిరణ్య గర్భుడేమో సమష్టి సూక్ష్మ శరీరం వ్యక్తమవుతున్నది. వ్యక్తం అంటే కంటికి కనపడడం అన్నమాట. కార్యం బ్రహ్మ, ఈయన కారణం బ్రహ్మ, ఆయన కార్యం బ్రహ్మ. ఈయనకేమో రూపం ఉంది, ఆయనకేమో రూపం లేదు. కనుక రూపం ఉన్నవాణ్ణి, ఈ బ్రహ్మదేవుడి నుంచే విష్ణువు శివుడు అన్ని రూపాలు వచ్చినాయి తర్వాతనే. అసలు మొదట పరమాత్ముడికి ఏ రూపము లేదు, ఆయన నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడి నుంచి అన్ని రూపాలు మొదలైనవి. ఈ రూపాలు సాకారం, రూపం కలిగి ఉండడం, రూపం లేకుండా ఉండడం. రూపం లేనిది ధ్యానం చేయకూడదు, రూపం ఉన్నది మాత్రమే ధ్యానం చేయకూడదు. ఏం చేయాలట? రెండూ ధ్యానం చేయాలట. రూపం ఉన్నది ధ్యానం చేయాలి, రూపం లేనిది ధ్యానం చేయాలి. ఒక్కటే చేస్తే ఏమవుతుందంటే
చీకటి లోకాలకు వెళతారు అన్నారు. వాళ్ళ డైరెక్షన్ ఎటుగా ఉంటుందట, చీకటి లోకాలకు వెళతారు. అంధం తమః ప్రవిశంతి, ఎవరైతే ఈ కార్యం బ్రహ్మని మాత్రమే ఉపాసన చేస్తారో వాళ్ళు చీకటి లోకాలకు వెళతారు. ఈ కారణం బ్రహ్మ నిరాకారుణ్ణి పూజించారనుకోండి, మొదటే మాకు ఈ ఫామ్స్ అన్ని ఇష్టం ఉండవండి, నేను ఏ ఫామ్ని పూజించను. ఎవరిని పూజిస్తావనంటే ఫామ్ లెస్ గాడ్ని పూజిస్తానన్నాడు. అలా చేస్తే ఇంకా చీకటి లోకాలకు పోతా ఉంటుంది శాస్త్రం. మరి ఏం చేయమంటారన్న, నేను చెప్తాను చూడు నెక్స్ట్ క్లాసులో ఏ ఉపాసన చేయాలి అన్నారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.